ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శ్రీ తులసి ఛానల్ నుండి శ్రీ తులసిని మాట్లాడుతున్నాను. ఈరోజు మనము 2026 మార్చి మొదటి పక్షం గురించి రాశి ఫలితాలు చెప్పుకోబోతున్నాం. అయితే ఇక్కడ మనకు వచ్చేసి యోగా, అస్ట్రాలజీ, ఆస్ట్రానమీకి సంబంధించిన రిజల్ట్. అంటే నేను చెప్పే ఆస్ట్రాలజీ ఆస్ట్రానమీతో పోలి ఉంటుంది. ఏ ఆర్గాన్లో ఏ గ్రహం ఉంది మీకు కొత్తగా అనిపించవచ్చు. శరీరం అంతా కూడాను ఈ యొక్క సృష్టిలో ఏవేవి ఉన్నాయో వాటిని అన్నింటినీ కలుపుకొని జీవనం పొందడం సాగింది. దీని గురించి మనం చెప్పుకుంటాం అన్నమాట. గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ చక్రంలో ఉన్నాయి, ఏ గ్రహం ఇన్ఫ్యాక్ట్ ఏ చక్రం ద్వారా ఏ ఆర్గాన్ పైన పడుతుంది, ఇవన్నీ చెప్పుకుంటాం. అలాగే ఇంతటి వరకు కూడాను మనకు ఇప్పుడు సపరేట్గా చెప్పబోతున్నాను నేను ముందు ఛానల్లో టెంపుల్ వ్యవస్థ, మానవ దేహానికి ఉన్నటువంటి సంబంధం, అలాగే పురాణాలు, ఇతిహాసాలు, ఇవి ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే మన తరాలకే చక్కగా తెలియట్లేదు. పురాణం అంటే ఏంటి, ఇతిహాసం అంటే ఏంటి, ఇవి రెండు దేహానికి ఎలా సంబంధించి ఉన్నాయి. ఖచ్చితంగా అవినాభావ సంబంధం ఉంది దేహానికి. యోగా ద్వారా అస్ట్రాలజీకి, మ్యూజిక్ థెరపీకి, షట్చక్రాలకి, గ్రహాలకి, మానవ దేహానికి కలిసినటువంటి స్టోరీసే ఇప్పుడు నేను చెప్పబోయే ఇతిహాసాలు, పురాణాలు. అదొక సబ్జెక్ట్ ఉందని మీకు చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 5th క్లాస్ పిల్లల నుండి 100 years వాళ్ళు కూడాను క్లాసులో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. అలాగే నా ఆస్ట్రాలజీ వచ్చేసి ఆస్ట్రానమీకి సంబంధించి ఉంటుంది. సో యోగాలో దీనికి సంబంధించి గ్రహ సిస్టమ్ అంతా ఇలాగే ఉంటుంది కాబట్టి డిఫరెంట్ ఫలితాలు అనేటివి మీకు ఖచ్చితంగా మీకు జరిగేటివే జరుగుతాయి. ఖచ్చితంగా మీరు విని ఒకసారి పరిశీలించి మీరు తద్వారా ఆచరించి నలుగురికి చెప్పగలరని ఆశిస్తూ ముందుకు సాగుదాము. ఇప్పుడు మేషరాశిలో అశ్వని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృతికా నక్షత్రం 1 పాదం కలిపి మనకి ఈ యొక్క మేషరాశి మేషలగ్నం కిందకి వచ్చింది. మేషరాశికి 3వ ఇంట్లో గురువు ఉన్నాడు. అలాగే కేతు వచ్చేసి 6వ ఇంట్లో ఉన్నాడు. అలాగే మన శని భగవంతుడు వచ్చి మీనరాశిలో ఉన్నారు. శుక్రుడు, శని కలిసి మీనరాశిలో ఉన్నారు. 25/3 అంటే 40 నెలాఖరులో శుక్రుడు మనకు శుక్రుడు వచ్చేసి 25వ తేదీన మేషంలోకి వెళ్ళిపోతాడు అనమాట. 25/3/2026న శుక్రుడు మేషంలోకి వెళ్ళిపోతాడు, మీనం వదిలేసి. అలాగే మనకు రాహువు, రవి, కుజుడు వచ్చేసి ఈ యొక్క కుంభరాశిలో ఉంటారు. బుధుడు వచ్చేసి ఈ యొక్క మనకు మకరంలో ఉంటాడు. ఇది ఈ యొక్క గోచారంలో తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. 1/3/26 మీనే శుక్ర అంటే 1వ తేదీ మీనరాశిలోకి కుంభం వీడి మీనరాశిలోకి శుక్రుడు వస్తాడు. 11/3/26 మిథునంలో గురువు వక్రత్యాగం జరుగుతుంది. నెక్స్ట్ 14/3/26 రవి మీనరాశిలోకి వెళ్ళిపోతాడు కుంభం వీడి. 25/3/2026 మేషంలోకి శుక్రుడు వెళ్ళిపోతాడు మీనం వదిలేసి. ఇది గోచారం. ఈ గోచారంలో తీసుకున్నట్లయితే ఈ రాశికి ఎలా వర్తిస్తుంది, మేషరాశికి తీసుకున్నట్లయితే మీకు భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి గురుడు 3వ ఇంట్లో ఉంటాడు. ఇక్కడ మీకు కొన్ని ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, వేదాంతం చదవాలనుకొని ఏదైనా స్పిరిచువల్ నాలెడ్జ్లో జాయిన్ అయిన వాళ్ళకి కొన్ని అప్ అండ్ డౌన్స్ రావడం కానీ ఇవన్నీ జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. 2వ ఇంటిని శని చూస్తున్నాడు కాబట్టి మీకు ఈ యొక్క మీనరాశి వాళ్ళకి 9th హౌస్ ప్లానెట్, 10th హౌస్ ప్లానెట్ అయినటువంటి ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఈ శని భగవంతుడు చేసి మీకు వ్యయంలో ఉన్నాడు. దీని మూలకంగా మీకు కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అలాగే మీకు షష్టాధిపతి అయినటువంటి రవి వచ్చేసి
పంచమాధిపతి అయినటువంటి రవి వచ్చేసి మీకు కుంభరాశిలో ఉన్నాడు అనమాట. రాహు ఆల్రెడీ కుంభంలోనే ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి బుధుడు వచ్చేసి మీకు 3rd and 8th హౌస్ ప్లానెట్ వచ్చేసి ఈయన వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు. రవి కుజ బుధ కుంభం, రవి శుక్ర, మరలా రవి 14వ తేదీ ఈయన మీనంలోకి వచ్చాడు కాబట్టి ఇక్కడ శనితో కలిసి ఉంటారు. ఇది గోచారం. ఈ గోచారం ప్రకారం తీసుకున్నట్లయితే మీకు వచ్చేసి ఈ యొక్క గురువు గురించి చెప్పుకున్నాం. ఇలాంటి విషయాలు ఉన్నాయి, గొంతుకు సంబంధించిన సమస్యలు ఉంటాయి, చిన్న చిన్న కుటీరాలు పెట్టుకొని బిజినెస్ చేసే వాళ్ళకి కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, జర్నలిజం మినీ మీడియా రంగంలో ఉన్న వారికి ఇబ్బందులు ఉంటాయి. అట్ ద సేమ్ టైం వచ్చేసి 5th హౌస్ దృష్టితోటి తులారాశిని చూస్తున్నారు కాబట్టి ఆ శుక్రుడు వచ్చేసి ఇప్పుడు మీనరాశిలో ఉన్నాడు కాబట్టి గురువు సంబంధమైనటువంటి రాశి. పిల్లలకు మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మేషరాశి పిల్లలకి. అంటే మీకు వివాహం కావాలన్నా, వివాహమైన వారికి సంతానం కలగాలన్నా కొన్ని నెగటివ్ ఫీలింగ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ గురువు వక్రత్యాగాలు అక్కడ మరలా మిథునంలోకి వెళ్ళిపోవడం ఇవన్నీ చూసుకుంటే కొంచెం గురువుకు సంబంధించి పూజలు లేదా జాతకం చేయించుకొని పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు శుక్రుడు 2వ ఇంటి శుక్రుడు మీకు మీ రాశిలో ఉన్నారు. లక్ష దోషాలు తొలగిపోతాయి. వినోదాలు కాలక్షేపాలతోటి మంచి జాబు, మంచి పొజిషన్లోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈయన మీకు 7వ కూడాను కావడం మూలంగా సొసైటీలో ఫీమేల్ వల్ల కొన్ని మంచి జరిగే అవకాశం గోచరిస్తుంది. రాహు వచ్చేసి మీకు ఇక్కడ మీ రాశికి లాభంలో ఉన్నాడు కాబట్టి కుజునితో ఉన్నట్టు, అలాగే బుధునితో ఉన్నాడు కాబట్టి కొంచెం తర్జనభర్జనలు జరుగుతాయి. ఏ విషయంలో లాభాలు అంటే మీరు చేసే వృత్తిలో లాభాలు, అధికారులతో కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్లో ఆస్తిపాస్తుల వ్యవహారాలలో అధికారులతో అంటే మీ పెద్దలు పిన్నలతో జరిగే వివాదాలలో కొంచెం ఇబ్బంది కలిగవచ్చు. ఇవన్నీ చూడలేక మీ తండ్రి గారు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం వచ్చేసి సంతానం కూడా కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధుడు వచ్చేసి మీకు ఇక్కడ ముందే చెప్పుకున్నాం కదా, మీ రాశికి 11th హౌస్లో ఉన్నాడు. ఇది తృతీయాధిపతి, అలాగే షష్ఠాధిపతి. మ్యాథ్స్కి సంబంధించినటువంటి విద్యలో ఉన్నవాళ్ళు, అలాగే ఎయిర్ ఫోర్స్ ఇలాంటి వాటిల్లో జాబ్ చేసే వాళ్ళకి, అలాగే మనకు ఈ కుంభరాశి వచ్చేసి ఎయిర్కి సంబంధించినటువంటి వాయుతత్వ రాశి కాబట్టి ఈ వాయుతత్వ రంగాలలో పనిచేసే వాళ్ళకు కూడాను కొంచెం ఇబ్బందికరమైన విషయాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క మార్చి 1వ తేదీ నుండి 16 వరకు మేషరాశికి ఫలితాలు అనేటివి మిశ్రమ ఫలితాలు కలుగజేస్తున్నాయి. వీళ్ళకున్న ఒకటి లాభం వచ్చేసి ఈ యొక్క శుక్రుడు అనేది నెక్స్ట్ మనకు ఈ యొక్క 25వ తేదీ వరకు కుంభంలో ఉండి ఆ తర్వాత మీనంలోకి వస్తాడు. మీనంలోకి వచ్చినప్పుడు కొంచెం మీనంలో ఉంటాడు 25 వరకు. తర్వాత మేషంలోకి వస్తాడు 25వ తేదీ. అప్పుడు మీకు కొంచెం ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. చక్కగా మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు. మీ గోల్స్ మీరు రీచ్ అవుతారు. గోల్డ్ ఇలాంటి వాటి విషయాలలో ఆచితూచి వ్యవహరించండి. ఎందుకంటే ఆకర్షించే గుణం చూపిస్తుంది ఇప్పుడు ఈ గోచారం ప్రకారము. కాబట్టి దానిపైన ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత చూసుకుందాము. దాని స్టెబుల్కి వచ్చాక మనం చూసుకుంటే బెటర్ అనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వాళ్ళు ఇంకాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈ స్థితి ఇంకా కొనసాగుతుంది, ఇంకా అధికమయ్యే అవకాశం ఉంది. అప్ అండ్ డౌన్స్. మీరు ఇప్పటి నుంచి నా జనరల్ సలహా ఏంటంటే, మన భారతదేశంలో ఉన్నది వ్యవసాయ రంగం కాబట్టి వాళ్ళు కూడాను ఏదో తక్కువ బూట్లు వేసుకొని ఉద్యోగాలు చేయాలన్న ఒక కుతూహలంతో ఇక్కడికి వచ్చి తినక ఆ యొక్క హాస్టల్ ఫుడ్ సహించక ఆ బూట్లు కొనుక్కునే స్తోమత కూడా ఉండని జీతాలతోటి నలిగిపోయే కంటే భూమాతను నమ్ముకొని ఎంతోమంది జీవిస్తున్నారు. మరలా ఇప్పుడు కుల వృత్తుల్లోకి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది కనిపిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క మేషరాశి వాళ్ళు కూడాను ఎవరి వృత్తులలో వాళ్ళు కొంచెం ప్రావీణ్యం పొందండి. తర్వాత మేము చేసే బిజినెస్ ఇంతవరకు చదువుకున్నాము, మేము ఇలా చేస్తాము అంటే అక్కడ మీకు పాజిటివ్గా కనిపిస్తేనే మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, ఎడ్యుకేషన్ లెవెల్లో
అనదర్ స్టడీస్కి వెళ్ళడం కానీ ఇవన్నీ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. స్వస్తి.